మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కేశవరామ వాళ్ళ గణేష్ రెడ్డి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అండ్ అలానే రాకేష్ అన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో ఇస్తా. అండ్ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం వీడియో వచ్చి చూడండి, ఓకేనా మిత్రులారా. నేను మీ సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కేశవరామ అన్న వాళ్ళ గణేష్ల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కేశవరామ అన్న వాళ్ళ గణేష్ల షెడ్ ఎక్కడ ఏంటిది అని మాత్రం మీకు లొకేషన్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మన భీమారం నుంచి ఎర్రగట్టు గుట్టకి వెళ్ళే రూట్లో అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అది అవుటర్ రింగ్ రోడ్ రాకముందు క్వైట్ ఆపోజిట్ జిఎంఆర్ గార్డెన్స్ ఆపోజిట్ కేశవరామ అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 1 అండ్ అలానే షెడ్ నెంబర్ 2 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకైతే ఇవ్వడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏంటి అని చూపిస్తా. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి బొజ్జ గణపయ్య ఎంత భారీగా అయితే ఉండడం జరిగిందో చూసింది కదా. ఈ గణేశునికి రైట్ సైడ్ నా చూసుకున్నట్టయితే శివలింగం అండ్ లెఫ్ట్ సైడ్ నా ఎలిఫెంట్ సిట్టింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ముషకుడు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా పంచకు అండ్ అలానే కండువకు ఇంకా గోల్డ్ వర్క్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. ఓన్లీ బాడీ కలర్ మాత్రమే కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ చూసింది కదా. అండ్ అలానే తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఇంకా చాలా వర్క్ ఉంది. ఎప్పటికప్పుడు మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. ఈ గణేశునికి బ్యాక్ డ్రాప్న సూర్యప్రభాలు అయితే ఉండడం జరిగింది. చూడండి అయితే ఈ సూర్యప్రభాలు కూడా కొన్నిట్లలో ఇట్లా మంచిగా కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశుని చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది సింహాసనం పైన. అండ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్, ఇంకా షేడింగ్ వర్క్ అయితే మొత్తం ఇంకా కాలేదు, ఇంకా పెయింటింగ్ వర్క్ ఒకటే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ సూర్యప్రభాల్కి ఇంకా వర్క్ అయితే కొంచెమే అయిపోయింది. మేబీ ఇంకొక 1-2 డేస్లలో మాత్రం టోటల్గా మాత్రం వర్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 మూషికులు అయితే ఉండడం జరిగింది. చూడండి గణేశునికి. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహం ఉన్నాయి ఏంటిదని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న మహాదేవుడు చూసింది కదా. బ్యాక్ డ్రాప్న మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ స్నేక్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మన నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది. చూడండి గణేశునికి రైట్ సైడ్న. మూషికుడు చూసుకున్నట్లయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి మెహందీ కూడా కొంచెం నీట్గా అయితే రావడం జరిగింది. కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తా మన ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉన్నది ఇలా తిందని. చూసింది కదా మంచిగా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ ఈ లైన్లో కూడా సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఏంటంటే బాడీ కలర్స్ అనేది కొంచెం చేంజెస్లలో. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి బ్యాక్ డ్రాప్ నా నెమలికలు అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. అండ్ నెమలిక కూడా అయితే రావడం జరిగింది. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్న నెమలీలు చూసింది కదా. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న కూడా అయితే ఉండదు. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఇంత నీట్గా మంచిగా షైనింగ్ అసలు రియల్గా ఐస్ ఉన్నట్టయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది గణేశుడు. చూసింది కదా. బ్యాక్ డ్రాప్ మాత్రం మన గరుడ రెక్కలు అయితే రావడం జరిగింది. అండ్ గరుడ కూడా అయితే ఉండడం జరిగింది. చూడండి సింహాసనానికి ఫ్రంట్ సైడ్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న కూడా చూసింది కదా. ఎంత బాగుందో పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది. చూసింది కదా. బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. అండ్ గరుడకు అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ముసుగు చూసినట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క ఏళ్ళకు మాత్రం మెహందీ. ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే 6 చేతులు
చూసింది కదా 6 హ్యాండ్స్లలో శంఖం, పారస్, చక్రం అండ్ గొడ్డలి అయితే ఉండడం జరిగింది. చూడండి, చూసింది కదా, ఒక చెయ్యి ఆశీర్వాదం చెయ్యి, ఒక చెయ్యి లడ్డు చెయ్యి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ చాలా మంది ఏంటంటే నాకు అన్న ఒక 12 ఫీట్స్ విగ్రహం 14 ఫీట్స్ విగ్రహం అయితే చూపెట్టడని అయితే అంటారు. కాబట్టి ప్రత్యేకంగా అయితే మాత్రం వాళ్ళ కోసం అయితే రావడం జరిగింది. ఇక్కడ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. చూడండి, భారీ బొజ్జగనపయ్య. ఇంకా ఓన్లీ బాడీ కలర్ ఒక్కటే కావడం జరిగింది అండ్ అలానే ఐస్ పెయింటింగ్ ఒకటే కావడం జరిగింది. చెవులలో కూడా మంచి డిజైనింగ్ వర్క్. కిరీటానికి చూసుకున్నట్టయితే పైన మహాదేవుడు అండ్ పార్వతీ మాత. చూసింది కదా ఐస్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. పెయింటింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఫినిషింగ్ వర్క్ అయినా పెయింటింగ్ వర్క్ అయినా అంటే ఇంకా గోల్డ్ వర్క్ ఇంకా పంచకు మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, చేతిలో చూసుకున్నట్టయితే గద, ఒక చేతిలో పారస్. ఇంత నీట్గా ఇక గోల్డ్ వర్క్ వేసినాక మాత్రం గణేశుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో అయితే ఉండడం జరిగింది. నాకైతే రియల్గా చెప్తాను కదా, ఐస్ చూస్తా అంటే మాత్రమే గణేశుడు మననే చూస్తాండి అయింది అనిపిస్తాను నాకైతే. సో చూద్దాం, ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకైతే చూపిస్తా. వీళ్ళది ఎప్పుడైనా కలరింగ్ వర్క్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా ఇంత బ్రహ్మాండంగా చేస్తారంటే వీళ్ళు అన్న వాళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకుంటే ఫస్ట్గా వచ్చేసి 10 to 11 ఫీట్స్ బ్యాక్ డ్రాప్న ఇక్కడ చూద్దాం. ఇక్కడ మొత్తం బ్యాక్ డ్రాప్ రెడీ అయింది విగ్రహం, మీకు చూపిస్తాను ఒకసారి. నేను మీకు చెప్పాను కదా సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే బ్యాక్ డ్రాప్ అనేది కలరింగ్ అయినాక ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా బ్యాక్ డ్రాప్న మొత్తం నెమలికలు అండ్ నెమలీలు అయితే ఉండడం జరిగింది. రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే రావడం జరిగింది. చూడండి, అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే 2 మూషికులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న మహారాజా స్టైల్లో గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఐస్ మాత్రం చాలా మంచి గ్లోయింగ్తో అయితే ఐస్ అయితే ఉన్నాయి. చూడండి, చూసింది కదా, ఎప్పుడైనా వీళ్ళ దగ్గర మంచి ఫినిషింగ్ మంచి కలరింగ్ వర్క్తో అయితే ఎక్కువ మోడల్స్ కూడా వీళ్ళకైతే ఉండడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్ మహాదేవుడు అయితే ఉండడం జరిగింది బ్యాక్ డ్రాప్న. అండ్ శేషనాగ్ కూడా అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ 2 నందులు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం నందులు అయితే ఉండడం జరిగింది. ఇంకా వర్క్ అయినాక మాత్రం మొత్తం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకోటి వచ్చేసి ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో నంది పైన స్టాండింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంత బ్రహ్మాండంగా ఉందో ఈ విగ్రహం మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ లైన్లో కూడా సేమ్ మోడల్ విగ్రహాలన్నీ, కాకపోతే ఏంటంటే బాడీ కలర్స్ పంచ కలర్ ఇదైతే మాత్రం కొంచెం డిఫరెన్స్లలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా మంచి వర్క్ అంత నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ చూసింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మీకు అయితే చూపించడం జరిగింది. అండ్ నా వీడియో నచ్చినట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసుకోవాలి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కలుస్తా ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోస్ మీకు వస్తాను.